మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ఏదో సందర్భంలో ఒక మాట చెప్పారు. ఆయన మెగాస్టార్ అని ప్రపంచానికి అంతా తెలుసు, ఆయనకి తప్ప అని. వినాయక్ చెప్పింది 100% నిజం. మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన హర్షం వ్యక్తం చేసి కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి దేశ 2వ అత్యున్నత పురస్కారం అయిన పద్మవిభూషణ్కి మాత్రమే కాదు, దేశ అత్యున్నత పురస్కారం అయిన భారతరత్నకు కూడా అర్హుడు. అలాంటి మెగాస్టార్ పద్మవిభూషణ్ ప్రకటించినందుకు ఎంతో ఆనందించారు. మెగాస్టార్ చిరంజీవి తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఒంటరిగా ప్రవేశించారు. ఆయన తండ్రో, అన్నయ్యో, తాతో సినిమా హీరో కాదు. సినీ పరిశ్రమలో ఆయనకి ఎలాంటి బంధువులు లేరు. తన కృషిని, టాలెంట్ని మాత్రమే నమ్ముకొని ఇక్కడ సక్సెస్ కాగలను అనే ఆత్మవిశ్వాసంతో ఆయన సినీ పరిశ్రమకు వచ్చారు. నాటి నుండి నేటి వరకు కూడా ఆయన అదే పందాలో వెళుతుండటం నిజంగా అద్భుతమైన విషయం. అవార్డుల కోసం పైరవీలు ఆయన ఎన్నడూ చేయలేదు. వేరే వాళ్ళు పైరవీలు జరిపి ఈయనకి రావాల్సిన అవార్డులను వారు తన్నుకుపోయినా మెగాస్టార్ చిరునవ్వుతో వాళ్ళు అభినందించారే తప్ప నిందించలేదు. రుద్రవేణ లాంటి తరతరాలు నిలిచి ఉండే చిత్రాల్లో ఆయన నటిస్తే జాతీయ ఉత్తమ నటుడి దగ్గర నుంచి నంది అవార్డుల వరకు ఆయన ఇంటి ముందు క్యూ కట్టాలి. కానీ అలా జరగలేదు. పైరవీలతో ఎవరెవరికో ఏ సినిమాలకు అవార్డులు ఇచ్చారు. కానీ వారెవరు ఆ సినిమాలేవి ఎవరికీ గుర్తులేవు. కానీ రుద్రవేణ, అందులో సూర్యనారాయణ శాస్త్రి పాత్రధారిగా అలాంటి ఉదాత్త చిత్రాన్ని అందించిన వ్యక్తిగా మెగాస్టార్ చిరంజీవి కలకాలం గుర్తు ఉంటారు. తనకి అవార్డు వస్తే ఆనందిస్తారు. అవార్డు రాకపోయినా, ఇతరులకు వచ్చినా ఎలాంటి నిరుత్సాహం లేకుండా వారిని అభినందిస్తారు. అవార్డులు ఆయన గొప్పతనాన్ని పెంచలేవు, తగ్గించలేవు. ఎందుకంటే ఈ అవార్డులన్నింటినీ మించిన స్థానం ప్రజల గుండెల్లో మెగాస్టార్గా ఆయనకుంది. ఆయననే కాదు, ఆయన ఫ్యామిలీ హీరోలకు కూడా పట్టం కట్టారు. మెగా వారసుడిగా చరణ్కు సుస్థిర స్థానం ఇచ్చారు. 4 దశాబ్దాలుగా ఆదరిస్తూ మరో 2-3 దశాబ్దాలు చరణ్ని అదే స్థానంలో నిలిచి ఉండే ఆదరణ కనపరుస్తున్నారు. ఇంతకు మించిన అవార్డు మెగాస్టార్కి ఎవరు ఇవ్వగలరు? అయినా ఆయనకి అవార్డు వస్తే ఆయనకంటే మిన్నగా ప్రజలు ఆనందిస్తారు. అలాంటి ప్రజల ఆనందం కోసం త్వరలోనే భారతరత్న కూడా మెగాస్టార్ని వరించడం ఖాయమే.